हाय हेलो दोस्तों, वेलकम बैक टू माय चैनल द नीली शो। आज हम देवुल्लू मूवी के 4th पार्ट का रिएक्शन देने वाले हैं। तो चलिए बिना किसी देर के शुरू करते हैं अपना रिएक्शन। భ్రమరాంబిక చెల్లి, నా ముక్కు పుడకను ఆ పిల్లలే నీకు చేరుస్తారు. ఈ పిల్లలేరి అమ్మో నా ముక్కు పడక అయ్యో ఏ కుళాయిలోనూ నీళ్ళు రావట్లేదు. శ్రీశైలం వెళ్ళడానికి డబ్బులు లేవు. నువ్వే చెప్పావు కదరా తిరిగి వెళ్ళేసరికి 50 రూపాయలు మిగులుతాయని. నా బడ్జెట్ దెబ్బతిందే. ఇక్కడి నుంచి ఎలాగెళ్ళాలరా? నేను ఎక్కడికన్నా వెళ్ళి పనిచేసి డబ్బులు సంపాదించుకొస్తాను. నువ్వు వద్దురా, నేనే వెళ్తాను. నువ్వు ఆడపిల్లవి, నేను మగపిల్లాన్ని. నేనే డబ్బులు సంపాదించాలి. నువ్వు ఇక్కడే కూర్చో. ముడుపులు జాగ్రత్త. बच्चे हैं कितने कंसिडरेट हैं यार एक दूसरे के लिए। విజయవాడ నుంచి వీరవాసరం దాకా, పిఠాపురం నుంచి అమలాపురం దాకా ఈ గొలగొల సాయిబు మొళి అంటే సూపర్ హిట్ సినిమా కూడా కలెక్షన్ ఉండదు బాబు. ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు కొంచెం జరిగి కూర్చోండి, వెనక వరుసలో ఉన్న వాళ్ళు గోక్కుంటూ కూర్చోండి. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి బాబు. ఇదిగో బాబు, నేల మీద కనుకట్టు కట్టా, నెత్తి మీద తలకట్టు కట్టా. ఎవరైనా కట్టు తట్టడానికి ప్రయత్నిస్తే మగవాళ్ళంతా మరుగుజ్జులైపోతారు, ఆడవాళ్ళంతా పిచ్చుకలే ఎగిరిపోతారు, పిల్లలందరూ కోతులయ్యి తోకలొస్తాయి బాబు. ఇది తాయిత్తమై బాబు, అందరూ ఇష్టడే. కలకత్తా కాలి పిట్ తెప్పించే రేనేవాలి, ఓంపూరి, గౌతమ్ పూరి, అంబరీష్ పూరి బాబు. ఇది శక్తి గల కొబ్బరికాయ బాబు. ఇది మీరు ఎవరు చెప్తున్నా ఆగదు, కానీ నేను చెప్తే ఆగిపోతుంది. మీలో ఎవరైనా వచ్చి దీన్ని దింపగలరా బాబు? నేను దింపుతాను. ఏ దింపు? దిగు దిగు దిగు. అర్రే నువ్వు చెప్తే దిగిపోతుంది, నేను చెప్తే దిగుతుంది. దీనికి ఇష్టమైన పాట పాడితేనే దిగుతుంది. రామ శిలకమ్మ సౌందర్య దిగమ్మ, రామ శిలకమ్మ అంజల దేవరి దిగమ్మ, రామ శిలకమ్మ ప్రేమ మొలకమ్మ పూర్తిగా దిగమ్మ. అట్టి చిరంజీవి కాల్కా. ఇదిగో బాబు, ఇది మామూలు తాయిత్తు కాదు బాబు, చాలా పవర్ఫుల్ తాయిత్తు. ఒక ప్రేమించిన అమ్మాయి కానీ కడితే వెనకాలే కుక్క పిల్లలా తిరుగుతుంది. ఒక భార్య భర్త కడితే పక్కింటోడి ప్రాంతం పడిలా కనబడుతుంది. ఒక మంత్రి కడితే సీఎం అవుతాడు, సీఎం కడితే పిఎం అవుతాడు, పిఎం కి ఆస్కారం వచ్చే ఆస్కారం ఉంది బాబు. కట్టుకుంటే షారుఖ్ ఖాన్ ఏం చేస్తాడో తెలుస్తుంది బాబు. ఇదే దీన్ని తేవలో ముంచి కట్టుకుంటే ఐశ్వర్య బాత్రూమ్ లో ఏం పాట పాడుతుందో తెలుస్తుంది బాబు. ఈ తాయిత్తుని నా రగతులో ముంచి ఇస్తే మెగాస్టార్ చిరంజీవి ఫారెన్లో ఉన్నాడా ఇండియాలో ఉన్నాడా తెలిసిపోతుంది బాబు. ఇది మీకు మామూలుగా చెప్తే అర్థం కాదు బాబు. నా బచ్చాకి ఉత్సాహంగా చెప్పిస్తా. అందరూ ఒకసారి చెప్పట్లు కొట్టండి. అరే ఖాన్ కుర్రోడేరా? వాడికి దోస్తులు నవ్వుతున్నారంట. నవ్వుతున్నారా? పారిపోయాడా? అరే ఈ గులుగ సాయిబుగా పరుని కాల్చారా తుమ్ సాలా. అయ్యో ఏమండి, మీ అబ్బాయి చేసేవన్నీ నేను చేస్తానండి. నాకు శ్రీశైలం వెళ్ళడానికి డబ్బులు ఇస్తారా? అమ్మయ్యా బచ్చిగా. ఇదిగో ఆ పొట్టకి 2 కన్నాలు ఉన్నాయి, దాంట్లో చూసి చెప్పి బాబు అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి. గుడికి వచ్చిన వాళ్ళు మోళీ దగ్గర ఎందుకుంటారు? నీ చాదస్తం పడలేక ముడుపులతో వచ్చారు గానీ పిల్లలు పూజలు వ్రతాలు చేస్తూ కూర్చోరు. ఇలాంటి మోలీలు సర్కసుల దగ్గరనే ఉంటారు. దిగండి, చాదస్తంతో చేస్తున్నాను. నోటి కనిందాన్ని అనవసరంగా వాళ్ళ మోట్లో పెట్టాను. దొరకని చెప్తాను. ఇదిగో బాబు, ఈ పిల్లని బుట్టలో పెడుతున్నా. మీ దగ్గర ఉన్న వస్తువులు చూడకుండా చెప్పేస్తుంది బాబు. దీంట్లో మొత్తం లేదు, దగా లేదు, హుగిలి లేదు, హొప్తా లేదు బాబు. ఇది తాయిత్తు మహిమ బాబు. ఈ పిల్లని బుట్టలో దాచేస్తున్నారు బాబు. 1 2 3 బాబు. అందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి బాబు. ఒకసారి అందరూ ప్యాంట్లు గట్టిగా లాక్కొని కూర్చోండి బాబు. ఏ పప్పా బయటికి రా. వచ్చా. ఈ బాబు మూతి మీద ఏముంది? మీసం. చేతుల్లో పొడుగ్గా ఏముంది? కర్ర. ఎలా చెప్పావు? తాయిత్తు మహిమ. ఆ పక్కన ముసలాడు ఎవరు? ఆ లక్క. ఆవిడకి వయసు ఎంత ఉంటుంది? 80 ఉంటుంది. దేవుళ్ళంటే పిచ్చి ముడుపులు కడుతుంది. చాదస్తుపురాలు. తమ్ముడు ఓ 10 తాయెత్తులు తీసుకోరా. మిలిటరీ వాడు. మిలిటరీ నుంచి పారిపోయి వచ్చాడు, అందుకే అలా అరుస్తున్నాడు. भगवान के लिए पूछा तो नहीं, उनके सीक्रेट्स बाहर आ रहे हैं तो बात क्या है? గుడ్డ. ఎరుపు. ఇతను అమ్మవారి గుళ్ళో జాగారానికి వచ్చాడు. పోలీసులు అంటే భయం. పారిపోయాడు. సంథింగ్ రాంగ్. అన్న ఏ స్మాల్ బేబీ, చిన్నతనం నుండే చీటింగ్ చేస్తున్నావా? ఐ వోంట్ లీవ్ యూ. ఐ విల్ టెల్ యూ లెసన్. యూ సార్, ఇద్దరు పిల్లలు నిన్నంతా కనకదుర్గమ్మ గుళ్ళోనే ఉన్నారంట. లైన్ లో అని చెప్పాడు నాకు. ఇస్ ఇట్? మన పేరు ఏంటారు? పెట్టాలి నెంబర్
మరి ఇక్కడే ఉంటే అక్కడి నుంచి పిల్లలు వెళ్ళిపోతారు రండి బేగనే సబాష్ బేటీ సబాష్. ఏమండి బస్ కి టైం అవుతుంది, త్వరగా డబ్బులు ఇవ్వండి. నాకు బేటీ లేదు, బేటా బదులు బేటీగా వచ్చావు. అవును, కనిపించింది చూసి చెప్పమన్నాను, కనపండి వాడు జాతకాలో చెప్పావు. తాయితు మహిమ. నీ వల్ల కలెక్షన్ ఎక్కువ వచ్చింది. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. శ్రీశైలం అంటున్నావు కదా, ఆ శివయ్యకి ఎలా సలాములు చెప్పు. వెళ్ళు బేటీ వెళ్ళు, గీతారావు. ఓం నమ శివాయ. ఓ ఐడియా. ధర్మం 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 అయ్యా ధర్మం. కొత్తగా ఈ పిల్లగాంది ఎప్పుడు వచ్చాడు అక్కడికి? కదలేంట్రా ఒరే, కితకితలు పెడితే ఆడే కదులుతాడ్రా. నేను కదిలించినా కదిలించలేవురా, 100 బెట్టు. 200 కోసిపోను కదిలిస్తాను రా. రే బ్లేడ్ తీసుకో, ఆడ పెడితే ఆడే కదులుతా ఉంటాడు. కనపడారా చీరేస్తాను. ఓ గాంధీ, గాంధీ తెచ్చిన స్వాతంత్రం ఇలా నడి రోడ్డున నిలబడిందా? ఐ కాంట్ బేర్ ఇట్. ఐ కాంట్రిబ్యూట్ సంథింగ్. ఐ కాంట్రిబ్యూట్ ఓన్లీ 100 రూపీస్. వందే మాతరం. ఏంట్రా వందే మాత్రం? పిల్లలకు డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నావు. ఆ 100 రూపాయలు తీసుకుని రూపాయి ఇవ్వు సరిపోద్ది. డోంట్ టచ్. ఒసే ముసలి, పిసిం కొట్టు ముసలి. ఇలాంటి మారు వేషంలోనే మన పిల్లలు ఉండొచ్చు, వెతుకుదాం పదండి. అచ్చం గాంధీలాగే ఉన్నాడు. Come on, march. అబ్బా, బెగ్గింగ్ కూడా 100 రూపాయలు ఇస్తున్నారు అనమాట. ఇంత క్యాష్ చేతిలో ఉంటే ఈ కుర్రాడు కూడా చెడిపోతాడు. ఇదిగో నా మనసు ఏం బాగలేదు, నీలాంటి క్యాండిడేట్ కూడా మిస్ అయ్యాడు. ఈ 100 రూపాయలు తీసుకొని పక్క బ్రాందీ షాప్ లో ఒక నింపేసుకుంటారా? హాయ్ 100 రూపాయలు. ఒరే చింటూ, చూసావా? ఇదే శ్రీశైల శిఖరం. అక్కడ బోర్డులో రాశారు, ఇక్కడ నుంచి శ్రీశైలం మల్లన్న శిఖరం చూస్తే మళ్ళీ పుట్రంట. అయ్య బాబాయ్, మళ్ళీ పుట్టకపోతే ఎలా? మళ్ళీ జన్మలో కూడా అమ్మా నాన్న దెబ్బలాడుకుంటే ముడుపులు ఎవరు తీరుస్తారు? ముడుపులంటే గుర్తొచ్చింది. అమ్మా నాన్న పసుపు బట్టలు కట్టుకుని పసుపు కాయలు మోసుకుని శ్రీశైలం గుడికొస్తారని బామ్మ మొక్కుకుంది కదరా. మనం రావడానికే డబ్బులు చాలేదు, పసుపు బట్టలు కావిళ్ళు ఇవన్నీ ఎలా వస్తాయిరా? ఆకాశం నుండి వర్షం పడ్డట్టు అవి పడితే బాగుంటుంది కదా అక్క. ఏదేమైనా సరే, పిల్లలు ముడుపులు తీర్చకుండా మనం ఎంత వెతికినా దొరకరు. ముడుపులు తీర్చనివ్వను. వాళ్ళ మిషన్ సక్సెస్ అయితే ప్రతి ముసల్దిని ఇలాగే ముడుపులు కడుతుంది. వాటిని తీర్చడానికి పిల్లలు ఇంట్లో పారిపోతారు. వాళ్ళ కోసం ఆ మీటర్ ఊరు తిరగాలి. అవి స్టాప్ సార్, ఇటువైపుగా ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళడం చూసారా? ఎవరు? మా పిల్లలే. స్కూల్ ఫస్ట్, ఊరు ఫస్ట్. నేను 2వ పెళ్లి చేసుకుంటా అన్నాను, అలిగి పారిపోయారు. ఓ ఐ సీ. మా పిల్లల పొజిషన్. మీ పిల్లలు కూడా పారిపోయారా? రూట్ ప్రకారం శ్రీశైలం వచ్చి ఉండాలి. మిలిటరీ పోలీస్ కూడా పట్టుకోలేదు. ఇదేం క్యారెక్టర్? కమాన్ కమాన్, లెట్ us march. పదరా గుడికి వెళ్దాం. టెంపుల్ తర్వాత ముందు ఫుడ్. కమాన్. ఎప్పుడు తిండే నీకు. త్వరగా పసుపు బట్టలు వేసుకొని కావిళ్ళు ఎత్తుకొని రా, గుళ్ళోకి వెళ్ళాలి. అబ్బా, మీకు యాక్సిడెంట్ అయినప్పుడు పసుపు బట్టలు వేసి నిండు కావిళ్ళు మోయించి మల్లన్న సన్నిధిలో మీ తల్లిరాలు ఇస్తామని మొక్కుకున్నాం. త్వరగా వేసుకోండిరా. చీచి, మా ఫ్రెండ్స్ అందరి ముందు బ్యాడ్ గా ఉంటుంది. బోడిగుండ్లు వేసుకొని పసుపు బట్టలతో ఉన్న మా ఫొటోస్ చూసారంటే మా కాన్వెంట్ లో అంతా నవ్వుతారు. మేము చేయించుకోం, మమ్మల్ని బలవంతం చేయకండి. ఇంకో ఛాన్స్ ఉన్నాయా? జాగ్రత్త. చిచి, మీ కర్మ. ఇవన్నీ తీసుకెళ్లి పాతాళ గంగలో పడేస్తాను. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు. ఏమండి, పడేకండి. ఇవి మాకు కావాలి. మా అమ్మా నాన్నల కోసం మా నాన్న మొక్కుకుంది. ఇవి మా దగ్గర లేవు. మేము వేసుకుంటాం, మాకు ఇవ్వండి. వాళ్ళ కోసమే వాళ్ళు వేసుకోవడం లేదు, మీ అమ్మా నాన్నల కోసం మీరు వేసుకుంటాం అంటున్నారు. సరే తీసుకెళ్ళండి. भगवान किस किस रूप में आके हेल्प करते रहते हैं यार.
అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీమవక్మయే శ్రీర్మా దేవీ సుధాం స్నాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం దృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోప. భ్రమరాంబిక చెల్లి ముక్కు పుడక వచ్చింది, తీసుకో. నీకీ ముక్కు పుడక చాలా ముచ్చటగా ఉంది. నా ముక్కు పుడకతో సహా నీ ముడుపు చెల్లించినందుకు వాళ్ళ అమ్మా నాన్న విడిపోకుండా మనం దీవించాలి. లెగరా, నీకు దాగమవుతుంది. పాతాళ గంగలో నీళ్లు తాగు. बुरा होने वाला है. कुछ बुरा होने वाला है. తమ్ముడు, ఒరే చింటూ, తమ్ముడు తమ్ముడు ఏమైపోయావురా తమ్ముడు? తమ్ముడు చింటూ, తమ్ముడు. पहले से ही बच्चे अब अकेली पड़ गई यार. అజీ గారు, बच्चे का क्या ఆ లెటర్ మీకు ఇచ్చా కూడా ఇంకా పిల్లల ఆచూకీ తెలియలేదంటే ఎలా సార్? సార్ అది కాదు సార్, జస్ట్ ఇమాజిన్ వాట్ వి ఆర్ గోయింగ్ త్రూ. జస్ట్ మినిట్ సార్. ప్రశాంత్ గారు నమస్కారం సార్. సార్ మీరు మా ఇంటికి రండి సార్, కూర్చోండి. పర్వాలేదు. రండి సార్, కూర్చోండి. వాళ్ళు వింటున్న ఆ పాట మన పేరెంట్స్ డేకి మీ పిల్లలు పాడిందే సార్. ఆ పాట అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఆ రోజు స్కూల్లో మీ పిల్లల పాట విన్నాక, ఆ చైల్డ్ ఎమోషన్ చూశాక తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉండకూడదు అనిపించింది. మా పిల్లల్ని మా దగ్గరే ఉంచుకోవాలనిపించింది. అందుకే మా పిల్లలిద్దరిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాం. నేను కూడా జాబ్ మానేసి ఇంటిని పిల్లల్ని చూసుకుంటున్నాను. చిన్నవాళ్ళైనా మీ పిల్లలు పెద్ద మెసేజ్ చెప్పారు. కాఫీ తీసుకోండమ్మా. బాధపడకండి అమ్మా, పిల్లలు వచ్చేస్తారు. నాకు చిన్న మాట సాయం చేయాలమ్మా. ఏంటి? మా ఊరు కోరుకొండ, అక్కడ పెద్దంతల జాతర జరుగుతుంది. నాకు తొలసూరు కానుపు కదండి. అక్కడికి వెళ్ళి 3 నిద్రలు చేస్తే పుట్టే బిడ్డకి సెలవంటండి. ఆ తల్లికి సెలవిడి పెడితే ఎంతో తెలివైన బిడ్డలు పుడతారంట. మీరు నాన్ వెజ్ తినకూడదు. ఏమ్మా వాళ్ళు? చేప తింటే చేపలాగా పుడతారు, కోడి తింటే కోడిలాగా పుడతారు, మేక తింటే మేకలాగా పుడతారు. నువ్వు మనిషిని తిన్నావా? ఏ మనిషిని తింటే కదా మనిషిలా పుట్టావు. కొంచెం మీ అక్కయ్య గారితో చెప్పి సెలవు ఇప్పించండి అమ్మా. సరే, నిలబడుకు. యాయో, ఎక్కడున్నావు? ఇలా రావయ్యా. ఏంటే? అమ్మయ్యా, నీ మొహం చూశాను. ఎందుకే కళ్ళు మూసుకుని వస్తున్నావు? నిలబడుపు చూసి ఆవిడ మొహం చూడ ఇష్టం లేక. చూస్తే ఏంటే? బిడ్డల కానని గొడ్రాల మొహం అయినా చూడొచ్చు గాని, మొగుడి మీద కోటికెక్కి పిల్లలు ఊర్లమ్మట తెరవేసిన ఒంటి పిల్లి రాకాసినట్టు ఆడదాని మొహం అస్సలు చూడకూడదయ్యా. లక్ష్యం కథలో విన్నాను. తమ్ముడు, తమ్ముడు. I'm not feeling bad for them here. I'm feeling bad for the kids. పాపా, ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మా తమ్ముడు నేను తీర్థయాత్రలకని బయలుదేరావండి. షిరిడి వెళ్ళాలి. వాడు మధ్యాహ్నం నుంచి ఏమయ్యాడో కనపడటం లేదు. వాడి దగ్గర డబ్బులు లేవు. వాడి కంఠత్వం కూడా పగిలిపోయింది. వాడికి చాలా భయం అండి. पानी में गिरे. కొందరు మనతోనే వస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మనకంటే ముందే చేరవలసిన చోటికి చేరిపోతారు. వాళ్ళ గురించి ఆలోచించి మనం ఆగిపోకూడదు. నేను ప్రతి నెలా ఉచితంగా 2 టికెట్లు కొనిచ్చి షిరిడి పంపిస్తుంటాను. ఈసారి నిన్ను పంపించాలనిపించింది. తీసుకోమ్మా, బయలుదేరు. మరి మా తమ్ముడు? ఎవరి ప్రయాణం వాళ్ళదేనమ్మా, బాధపడి లాభం లేదు. ఈ గురు పౌర్ణమి దాటితే మళ్ళీ పౌర్ణమి దాకా బస్సు. వెళ్ళమ్మా, వెళ్ళు.
నీ తమ్ముడు నీతోనే ఉన్నాడనుకుని బయలుదేరా. आई नो बच्चा ठीक ही होगा क्योंकि जब मैं लास्ट क्लाइमेक्स सीन देखा था तो उसमें जिंदा था, बट अब कैसे बचेगा वो पता नहीं चल रहा है. पानी में गिर गया है ना, तो कौन बचाएगा, क्या कैसे मिलेंगे एक दूसरे से बोल के वो टेंशन हो रही है मुझे. లేకుండా బాబాని ఎలా చూసేదిరా? బాబా क्या ఏంటి తాత, ఏంటి తోలుతున్నా? కోడి పిల్లల్ని డాగలు ఎత్తుకుపోవాలని చూస్తున్నాయమ్మా, అందుకే వాటిని తోలుతున్నాను. కోడి పిల్లలా? ఏవి కోడి పిల్లలేవు తాత? నువ్వొక కోడి పిల్లవి, ఆ మనిషి ఒక కోడి పిల్ల. ఈ ఆవులు, కుక్క, పిట్ట అన్నీ కోడి పిల్లలే. భూమి మీద పుట్టిన ప్రతి జీవి కోడి పిల్లనమ్మా, వాటిని ఎత్తుకుపోవాలని చూస్తున్నాడా సైతాన్. అందుకే వాడిని అప్పుడప్పుడు బెదిరిస్తుంటాను. అయితే మా తమ్ముడిని కూడా ఆ సైతానే ఎత్తుకుపోయాడా? ఏడవకూడదు. బాధలు, కష్టాలు, కన్నీళ్లు షిరిడీలో కనపడకూడదు. షిరిడీ వచ్చిన వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు. సమాధి నుంచే బాబా తన భక్తుల్ని కాపాడుతూ ఉంటాడు. తనని నమ్మిన వారిని, తన సలహా కోరిన వారి భారాన్ని బాబా సదా మోస్తుంటాడు. తన భక్తుల గృహంలో కష్టాలు కాని కరువు కాని ఉండనివ్వడు. మరి మాకు ఈ కష్టాలేంటి? కొందరు మనకంటే ముందే పోతారు. పోయిన వాళ్ళ గురించి బాధపడుతూ మనం ఆగిపోకూడదు. మేమిద్దరం అమ్మా నాన్న కోసం బాబా ఎదుట బాబా కథ కచేరీ చేయాలని వచ్చాం. అడేమైపోయాడు కనపడటం లేదు. బాబాను ముందే చేరుకున్న వారి కోసం మనం బాధపడకూడదు. నీ గొంతుతో నువ్వు పాడు. ఆ గొంతులోనే నీ తమ్ముడు గొంతు కూడా బాబా వింటాడు. వెళ్ళు. వెళ్ళు. ఒరే తమ్ముడు, ఏమైపోయావురా? నేను నీటిలో మునిగిపోయి చాలా లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ లోపల చాలా గుళ్ళున్నాయి. శివుడు కూడా ఉన్నాడు. ఆ శివుడితో మన అమ్మా నాన్న విడిపోకుండా ఎప్పుడూ కలిసి ఉండాలని మొక్కుకున్నాను. అప్పుడు పూజారి వచ్చి నీటిలోంచి నన్ను బయటకు తీసి కాపాడాడు. నీ అక్కయ్యను నేను పంపిస్తాను. ఈ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ పౌర్ణమి దాకా బస్సు లేదు. బాబాని తలుచుకుని వెళ్ళు, నీకు అంతా మంచే జరుగుతుంది. ఆ పూజారి నన్ను కూడా షిట్టి బస్ ఎక్కించారా? అరే రే, చీటీ ఇవ్వడం మర్చిపోయానే. ఇవాళ మన స్కూల్ స్పోర్ట్స్ డే కదక్క. ఇప్పుడు అక్కడుంటే భలే ఆడుకునేవాళ్ళం మనం. బంటి గాన్ని, బుజ్జి గాన్ని, మొత్తం అందరినీ ఓడించేవాడిని. అవును, ఇప్పుడు మనతో ఎవరు ఆడతారా? నేను ఆడతాను. మీ తమ్ముడు దొరికాడా? నాకు ఇవాళ ఏమీ తోచడం లేదురా. నాతో ఆడతారా? ఆడతాం. ఏం ఆట ఆడదాం? గోళీకాయలు ఆడదాం రండి. నాతో పరుగు పందానికి వస్తావా? నేనే గెలిచాను. ఒరేయ్, నాతో కుస్తీ పడతావా? అలసిపోయావా? ఓడిపోయావుగా. మీలాంటి వాళ్ళను గెలిపించడం కోసం నేను చాలా సార్లు ఓడిపోయానరా. అదేంటి, మేం బాబాకి ఇచ్చిన ముడుపు నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆయనకి ఇచ్చినవన్నీ నేనే తీసుకుంటూ ఉంటాను. మేం శబరిమల వెళ్ళాలి, మమ్మల్ని కొంచెం పంపించు. నేనెందుకు పంపించాలి? నా కోసం వచ్చారా? మీ అమ్మ నాన్న కోసం వచ్చారు. వెళితే వెళ్ళండి, లేకపోతే ఇంటికి పోండి. శబరిమల వెళ్ళలేరు. మీరు వెళ్ళలేరు. వెళ్ళిపోండి. చూడు,
వెళ్ళలేరు వెళ్ళలేరు వెళ్ళలేరు. రివర్స్ సైకాలజీ. నాన్న అయ్యప్ప, నీ ఆఖరి ముడుపుకి ఓ అవాంతరం ఉందయ్యా. అశ్శో, ఈ షిరిడి అంతా నేను తిరిగినట్టుగా ఆ బాబా కూడా తిరుగుంటాడు. ఈ రోజు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నానండి. ఈ సింహం బాబా దగ్గరకు వచ్చిందనేగా. లేదండి, బామ్మగారు చెయ్యి ఇరిగిందని. లేకపోతే ఆ ముడుపులో ఈవిడే తీసుకెళ్లి ఉంటే పిల్లలకి ఇన్ని బాధలు ఉండేవి కాదు కదండి. యు ఆర్ కరెక్ట్. ఏమైనా సరే ఈ పిల్లల మూలంగా ప్రశాంతమైన షిరిడిని చూశాను. ఇంతకీ మనం ఇక్కడ ఎందుకు ఆగినట్టు? పిల్లల కోసం కదరా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో, ముక్కు పూడకి ఏమైందో. రే, మీలా ఇద్దరు పిల్లలు ఎక్కడైనా కనిపించారా? మీరే కదా. ఏంటి స్వామి చిన్న స్వాములతో గొడవ? మా పిల్లలే స్వాములు. కన్ను స్వాములుగా శబరిమల తీసుకొస్తానని మొక్కుకున్నాను. వీళ్ళేమో ఇరుములు కట్టుకోండి అంటే కట్టుకోవని గొడవ చేస్తున్నారు. మీరేనే చెప్పి ఒప్పించండి స్వాములు. అందుకేగా మేము వచ్చింది. ఈ ఏడు మాకు కన్యస్వాములు లేరు. మేము ఒప్పించి తీసుకెళ్తాం. వస్తారా స్వాములు? మా జీపులో తీసుకెళ్ళడానికి మీ ముగ్గురు దారి ఖర్చులకి దారి ఖర్చు ఇగో స్వామి 1000 రూపాయలు. బట్టలు ఇరుములు. అలాగే ఈ 500 ఉంచండి. ముందు జీప్ ఎక్కండి, పంబలో ఇరుముళ్ళు కడతాం. పదండి. सच में स्वामी है क्या? ఐడెంటిఫై అవుతా ఉంది. అటాక్ క్యాచ్. అయ్యప్పో ఆ స్వామి రావాలి. ఆయనకి పోలీస్ కూడా ఉందండి, రాడు. స్వాములు అల్లరి చేస్తారు. తాను ఏ రాత్రి కొట్టారు. వాట్ కొట్టేద్దాం. యు ఆర్ ఫ్రమ్ శ్రీశైలం. పాతాళగంగా. నో పాతాళగంగా. ఏ షిరిడి మే తుమ్ క్యా కర్తా హై? మా పిల్లలు తప్పారని చెప్పారు కదా, వాళ్ళ కోసం నడిచి పాదయాత్ర చేస్తున్నాను. గుళ్ళో మా ఇంటి దగ్గర మా పిల్లలు తప్పారని అనౌన్స్మెంట్ ఇస్తాను వెళ్తున్నాను. అలాగా. మై भी गुस्से जा रहा हूं. मेरे बच्चे भी नहीं दिख रहे. నాకు హిందీ వస్తుంది. స్వాములు, స్వామి ఆ పోలీసు గొడవ చూసుకుని పంబలో కలుసుకోండి. అనౌన్స్మెంట్ స్వాములతో పనేంటి? ఇప్పటికే చాలా వాయిదాలు పడిపోయాయి. మా క్లయింట్ జీవితం మీద నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి విడాకులు పెళ్లి. నేను ఇంకా భరించలేను. దీని పీడ నాకు లేకుండా చేయండి. मुझे लगा रियलाइज होंगे यार. You call me devil, you bloody, You idiot! damn and you! How dare you speak like that to me? You shameless creature! You order! You! What is that? సిడీలో దొంగలు పట్టుకుంటే పిల్లలు శబరిమల వెళ్ళారని తెలిసిందంట. శబరిమల? మేజర్ గారు ఫోన్ చేశారు. వెంటనే ఫ్లైట్ లో రమ్మన్నారు. ये कब बदलेंगे यार? मुझे लगा रियलाइज होंगे. वो गाना सुना था उन बच्चों का, वो काम करने वाली बाई के जो बातें सुन के मुझे लगा थोड़ा रियलाइज होंगे. यहाँ रोक देते हैं यार, वीडियो यहाँ रोक देते हैं क्योंकि लास्ट पार्ट बहुत ही इमोशनल होने वाला है. एंड इसमें जो अयप्पा स्वामी का गाना आता है ना लास्ट में, हमने ऑलरेडी रिएक्ट किया हुआ था, बट फिर भी मैं तब कॉन्टेक्स्ट पता नहीं था, पता है. सो इट विल बी मोर इमोशनल. यार मुझे पता नहीं, जब भी कोई गाना आता है इन बच्चों का जो अपने इमोशंस भगवान के लिए जो गाते हैं, अपने माँ बाप को एक करने के लिए गाते हैं ना, तो इतना इमोशनल हो रही हूँ, पता नहीं आँखों से आंसू ऐसे बह रहे हैं. बट दिस पार्ट वॉज सो गुड यार, मुझे अच्छा लगा. एंड रियली मैंने एक्सपेक्ट किया था कि पृथ्वी और राशि चेंज हो जाएंगे वो एनकाउंटर के बाद, बट आई डोंट नो यार कैसे बदलेंगे, कब बदलेंगे, उनका मन कैसे चेंज होना शुरू करेगा. अभी शुरू भी नहीं हुआ है चेंज होना, और भी ज़्यादा बढ़ रहा है कि लाइक दे आर हेल बेंट ऑन टेकिंग द डाइवोर्स. सो आई डोंट नो फाइनल सीन में क्या होगा. ऐसा लाइक इस 15-20 मिनट्स का मूवी है अभी, तो इस टाइम में ऐसा क्या होगा जो चेंज होगा इनका मन. एंड आई एम वेरी साईं बाबा बोलते हैं कि कुछ बाधाएं आने वाली हैं बच्चों को अभी आपके पास आने में, तो आई एम गेसिंग इट माइट बी वेरी डिफ़िकल्ट. वो गाने में हमने देखा था किस तरह शेर आते हैं, तो नेक्स्ट पार्ट में देखेंगे. बट दिस पार्ट वो सो गुड एंड इमोशनल भी था जैसे कि थर्ड पार्ट था. आप लोग बताएं आपको कैसा लगा, कमेंट्स में जरूर लिखिए. प्लीज दीजिएगा लाइक शेयर सब्सक्राइब करना मत भूलिएगा. फिर मिलते हैं अगले वर्ष में, तब तक के लिए बाय.